సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజనాస్ పల్. ఈ రోజు అయితే ఈజీగా సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను. సో ముందుగా అయితే చిల్లీస్, పొటాటోస్, టొమాటోస్ అనేది కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు సేమియాని అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందులో కొంచెం గీ ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో మా ఇంట్లో అప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 7 కప్స్ వరకు యాడ్ చేసాము. సో మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో టోటల్గానైతే 7. సో ఇప్పుడైతే టోటల్గా 7 కప్స్ అయ్యాయి కదా, దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో దట్ మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కనున్న ప్లేట్లకి వేసుకొని పెట్టుకోవాలి. ప్లేట్ అనే కాదండి, ఏదో ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకునే ఏం కాదు. సో సింపుల్గా ఉంది కదా. ముందుంటే చూడండి కొంచెం. అబ్బా కజరా పెద్దల్లి ఏం సౌండ్ అదే. మళ్ళీ నెయ్యి. సో ఇప్పుడు ఇందులోకి నెయ్యి, ఎందుకంటే వెయిట్ పెరగడానికి. మళ్ళీ అందులోనే ఆయిల్ వేయాలి. ఎందుకో తెలుసా? కామెంట్ చేసి చెప్పండి. మీరు చేసే వరకు ఎంత టైం అవుతుందో చెప్పలేము కాబట్టి నేనే చెప్తున్నాను, వినండి. నెయ్యి వెయిట్ గెయిన్ అవ్వడానికి, అండ్ ఆయిల్ కొలెస్ట్రాల్ పెరగడానికి, అండ్ కొన్ని స్పైసెస్ తీసుకొని అందులో వేసేసుకోండి. జాగ్రత్త అండోయ్, అది మీద పడింది అనుకో ఏం లేదు. సో ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేనో ఇది గ్రీన్ చిల్లీ. సో చిటపట అంటది, జర దూరం ఉండాలి. మరి సో ఇప్పుడు అందులోకి ఆలు ఇంకా టొమాటో కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా మిక్స్ చేసారు, పీసెస్ కాస్త పేస్ట్ అయిపోద్ది. జాగ్రత్త. లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్. మాడిపోయాక ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇలా అప్పుడప్పుడు అన్నట్టు మర్చిపోకుండా ఈ మధ్యలో తిప్పుకున్నాడు, లేకపోతే మాడి మస అయిపోయి బొగ్గులాగా తయారవుతుంది. సో ఇప్పుడే అందులోకి పసుపు, పసుపు పచ్చగా ఉండడానికి, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ రావడానికి. ఇలా అయిపోయాక వాటర్ అంతా పోసుకోండి. దూరం ఉండి ఇలా మంచిగా మగ్గుతుంటే వాటర్ పోసుకోండి. అది కూడా సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఏదైతే సేమియా 7 కప్స్ ఉంది కదా, ఇది కూడా 7 ఉండాలి. అదే అది 2 ఉందనుకో, ఇది కూడా 2 ఉండాలి. కొన్ని తక్కువ పోసుకున్నా ఏం కాదనుకోండి. 7 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. అసలు సాల్ట్ వేయడం మర్చిపోయాను. సో అలా పోసాక గిరిగిరి తిప్పుకోకుండా కొంచెం ఉప్పు వేసుకోండి, బీపీ పెరగడానికి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి. ప్లేట్లు ఉన్నది కూడా వేసుకోవాలి. రావాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుని సేమియా వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి పక్కకి పెట్టేయండి. కాకుండా మళ్ళీ మిక్స్ చేసుకోండి. అలా మధ్యలో మిక్స్ చేసుకుంటే కింద బొగ్గులా కాకుండా ఉంటుంది. అండ్ కిందిది మధ్యది లోపలిది మొత్తం ప్రాపర్గా కుక్ అవుతుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే